మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో అదైంది సార్. సార్ చాలా ఇంపార్టెంట్, మీరు అగరబత్తితో పాటు ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం, కర్పూరం అంటే ఇది మామూలు కర్పూరం, మనకి దొరికే కర్పూరం కాదు ఇది అమ్మా. ఇది దీనిలో ఐ టెల్ యూ ద కంటెంట్. యాక్చువల్లీ వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ దిస్ ఆర్ ఆల్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. అవును, కార్బన్ పార్టికల్స్ లో కార్బన్ అంటే మనము ఎవ్రీ దానిలో కార్బన్ ఉంటుంది, బట్ దీనిలో కార్బన్, మీథేన్, ఈథేన్, ఇథిలీన్ అన్ని థింగ్స్ వస్తాయి జస్ట్ బై కంబస్టింగ్ ఇట్. ఒక దానికి పెట్టినప్పుడు. సో కర్పూరం యాజ్ ఎ హోల్ ఐ ఆల్సో యూస్ ఫర్ మై రీజన్స్, బట్ అది న్యాచురల్ కర్పూరం వస్తే చాలా మంచిగా ఉంటది. ఇది ఆల్ సింథటిక్, అది క్యూబ్ లాగా ఉంటది కదా, దిస్ ఆల్ సింథటిక్. ప్లాస్టిక్ కూడా ఉంటుంది సార్ అందులో? ప్లాస్టిక్ అనుకో, ఐ డోంట్ థింక్. ప్లాస్టిక్ కంటైనర్ లో ఇస్తున్నారు, ప్లాస్టిక్ లేదు. ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ అందులో? ఆల్ కార్బోనేటెడ్ ఐషెస్. దేర్ ఆర్ సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి దిగాలి దానిలో, అది దాట్స్ కైండ్ ఆఫ్. బట్ ఇది నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. లేదు, ఇట్ ఈస్ గివింగ్ యూ బెంజీన్, ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ థింగ్స్ ఇన్ దట్. మనకి ఒకసారి పెట్టినప్పుడు ఆ బ్లాక్ సూట్ వస్తుంది, అది కాల్వండి చూపిస్తా మీకు. బ్లాక్ సూట్ వస్తుంది. బ్లాక్ సూట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు యు ఆర్ లివింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ వాల్స్, యు ఆర్ ఇన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. దట్స్ ద రీజన్ వీ అండర్స్టాండ్ నౌ, అరే వై దిస్ గై ఈస్ గెటింగ్ క్యాన్సర్. అంతే కదా. లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? వాడు అసలు ముట్టుకోలేదు, సిగరెట్ ముట్టలేదు, ఇది చేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ సీన్ ఇన్ మోస్ట్లీ పీపుల్ హు ఆర్ ఇండల్జింగ్ ఇంటు దిస్. దెర్ ఇస్ అ సస్పిషన్. We have to tell the people, okay, something is not good. So అది వాడడం ఫ్రెష్ కర్పూరం, అంటే రియల్ కర్పూరం వాడాలి. You have to get at a price. That's the thing. ఈ డల్లల్ వస్తుందమ్మా, ఇది that is not formed as a cubes కాదు. It will come as a salt ఉంటది కదా, సాల్ట్, దొడ్డ సాల్ట్ ఉంటది కదా, అట్లా వస్తుంది కర్పూరం. ఆ కర్పూరం మంచిది, అది మంచిది. సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు. అది కూడా పెద్ద సమస్య. అంటే బట్టల సబ్బులో రకరకాల ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి, లావెండర్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అది వేస్తాం. ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్. ద మోర్ ద డిటర్జెంట్స్, మనం ఇంతకు ముందు ఐ గో బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్, నిర్మా అని ఉండేది. Now are we using anything like that? We are not using dry cleaning at all. ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్. దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ద ఇష్యూ, రైట్? సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్. అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయమ్మా దానిలో, ఇందులో. అవునమ్మా, ఇది యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎస్, యూ కెనాట్ ఆల్వేస్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్. నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటది. ఎస్, ఈకో వాష్ అని we try to work on that particular stuff. No waste. ఇది కెమికల్స్ లో యాడెడ్ ఫ్లేవర్ ఎందుకమ్మా, స్మెల్ ఎందుకు? స్మెల్ నుంచి పీపుల్ గెట్ ఇన్ టు సమ్ లాట్ ప్రాబ్లమ్స్. అందరూ ఇప్పుడు స్మెల్లింగ్ గుడ్, లుకింగ్ గుడ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా. బట్ ద వే పీపుల్ ఆర్ గెటింగ్ affected, they have to start looking back. You needs a kind of. దీంతో పాటు ఆఫ్ కోర్స్ దాంతో పక్కనే వచ్చేది మన ఒంటి సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు. ఇది వరకు సబ్బు అంటే కేవలం అంటే బాడీని కొంచెం మలినం తొలగించడానికి పోతుంది అనుకున్నాం. ఇప్పుడు సబ్బు మంచి స్మెల్, దాని నుంచి పూలగా ఎగురుకుంటూ యాడ్స్ అట్లాగే ఉంటాయి కదా. పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళు తిరిగి చూసి దానికి రకరకాల కొన్ని సబ్బులు సబ్బు గురించి ఒకటే చెప్తా. ఒక థింగ్ ఇస్ యాడెడ్ ఇన్ సబ్బు విచ్ ఇస్ కాల్డ్ ట్రైక్లోసాన్ కెమికల్ ఉంటదమ్మా, అన్ని సబ్బుల్లో ఉంటది. రైట్, SLS అని ఉంటది. కెమికల్స్ గురించి ఒక ట్రైక్లోసాన్ గురించి చెప్పేస్తా. రైట్, లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి థైరాయిడ్ అయిపోయాయి. Are you ready to go for that? Hypothyroidism. ఈ సబ్బు నుంచి ఎక్కువ శాతం ట్రైక్లోసాన్ వస్తుంది దానిలో, టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్. రైట్, సో దాని నుంచి మనం క్లీన్ చేసినప్పుడు కూడా యువర్ స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా స్కిన్ నుంచి లోపల వెళ్తుంది అమ్మా, బాడీలో లోపల వెళ్తుందమ్మా. అందులో వేడివేడిగా నీళ్లు పోసుకుంటున్నప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి. That's a big kind of thing. And would you say the same thing about shampoo, sir? Because షాంపూ 100 రకాల షాంపూలు ఈ రోజు ఏది కొనాలో అసలు దిమ్మ తిరిగిపోతుంది. పొడుగు జుట్టు వచ్చేస్తాను ఒకడు, ఇంకోటి. The kind of shampoo is being used by people like me also with less hair. But I'll tell you, shampoo lo there is something called bisphenols కాకుండా phthalates అని ఉన్నాయమ్మా. Phthalates is causing breast cancer. Be careful.
అంతే. అంతే యూ హ్యావ్ టు గో ఫర్ నాన్ టాక్సిక్ థింగ్స్, గో ఫర్ ద న్యాచురల్ షికాకాయ్ షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్. కానీ అందులో కూడా ఇప్పుడు పారాబన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా? పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలెట్ ఫ్రీ కూడా చూడాలి. థాలెట్ ఉందా లేదా చూసుకోవాలి లేబుల్లో, లేకపోతే సేఫ్. ఎగ్జాక్ట్లీ, పారాబిన్స్ ఆల్సో ద బిగ్. బట్ మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉంటాయి సార్? మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉన్నాయి, పారాబిన్స్ ఉన్నాయి, SLS కూడా ఉంది. ఓహో, అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ప్, హెయిర్ అండ్ బాడీ. సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జర్వ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా. The thing is, మనము we have always now మనము we start using shower, we are not using చంబు నీళ్ళు యూజ్ చేయట్లేదు. చంబు నీళ్ళ నుంచి వాష్ చేసినప్పుడు you used to take that transiently, ఒక 2 minutes 3 minutes చంబు నీళ్ళ నుంచి వాడొచ్చు. People are taking shower for 20 minutes. So they are accumulating a lot of toxicities. That's a big పెద్ద పాయింట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి, ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి, నాన్ స్టిక్ ప్యాన్. టెఫ్లాన్ కోటెడ్. ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్లు ఓకే, కొన్ని నాట్ ఓకే, కొన్ని పార్షియలీ ఓకే, ఇలా రకరకాలు వచ్చేసారు. ఒక అమెరికన్ డాక్టర్ హ్యాస్ స్టడీడ్ అమ్మా, హీ హాస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అన్ని బ్లడ్ లో PFAO అని, పర్ఫ్లోరో ఆక్టినల్ యాసిడ్ అని ఉంటది, ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది. దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్. ఐ విల్ టెల్ యూ, టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్, నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పసెస్. మనం యూజ్ చేస్తే తప్పు, అది వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అది PFAO is a one thing which is now epidemic. PFAO నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది. ఉదాహరణకి ఏంటి సార్? క్యాన్సర్ మళ్ళీ, క్యాన్సర్, ఆర్థరైటిస్, యు నేమ్ ఎనీథింగ్. రైట్. పర్ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ ఉంది కదా, ఇట్ గోస్ అండ్ టోటలీ మైటోకాండ్రియా కి ఫెయిల్ చేస్తుంది. దట్స్ అ బిగ్ ఇష్యూ. ఆ సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ చేస్తుంది, మనకి తెలియదు, తర్వాత తెలుస్తుంది. సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది, I can tell you అమ్మా, దానిలో కూడా 2-3 స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. అవును, సో when you do that, ఆ స్క్రాచ్ చేస్తే పోయింది పని. అంతే. స్క్రాచ్ అయినా స్క్రాచ్ అయితే పారేయాలి. You are not supposed to use that. We used to be with a wooden spatula. ఇప్పుడు మా వాళ్ళు అంత people are not red. At that high heat low, it causes a problem. And I can tell you, 1 drop of oil and all that is a waste amma. It is not correct actually. దోసలు తినకపోతే ఏంటంటారు అయితే? లేదు, దోసలు తినాలి, అంతే కదా, దోసలు తినాలి, బట్ నాట్ ఎట్ దట్. దీని మీద కాదు, ఇది వరకు ఇనప పెనం మీద వేసేవారు కదా. అవునమ్మా, కాస్ట్ ఐరన్. అవును, దట్ ఇస్ గుడ్ కదా సార్. డెఫినెట్లీ. ఇప్పుడు కాస్ట్ ఐరన్ పెనం మీద కూడా నల్ల కోటింగ్ ఒకటి వస్తుంది కదా, బాగా సీజన్ అయిన తర్వాత. ద మోర్ ద కోటింగ్ దేర్ ఇస్ అ బిగ్ టేస్ట్ వస్తది అని మాకు చెప్పేది. అది పర్లేదా సార్? అది పర్లేదమ్మా, ఆ కోటింగ్ పర్లేదు. ఇది మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అబ్సల్యూట్లీ. అది పక్కనే పెట్టేయాలి, మూసి రివర్ లో కూడా త్రో చేయవద్దు, ఆ జంతువులు పోతాయి. కాబట్టి ఇది తీసుకెళ్లి మూసిలో పడేయండి అనడానికి కూడా లేదు వీటన్నిటికీ. అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లేదు, పీపుల్ ఆర్ నాట్ అవేర్, దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ యాక్చువల్లీ.